హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి హాలిడే ట్రిప్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్ కాకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్ళామని మాత్రమే కాదు, ప్యాకింగ్ నుంచి ప్లానింగ్ వరకు ప్రతిదీ కూడా డీటెయిల్గా షేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతాం అనంగా బిఫోర్ డే ప్యాకింగ్ సీన్స్ అన్నమాట ఇవి. పీక్ సమ్మర్ కదా, ఈ టైంలో మనం ట్రిప్ని ప్లాన్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ని మాత్రమే తీసుకుంటాం కదా. సో ఇక్కడైతే నేను అన్నీ కూడా మ్యాక్సిమం పిల్లలకైనా మాకైనా కాటన్ డ్రెస్సెస్ అన్నిటినీ ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసేసుకొని ట్రాలీలో పెట్టేసుకుంటాను. ఇక్కడ మేము వెళ్ళింది ఉగాది ఫెస్టివల్ టైంలో, అందుకే క్యాజువల్ వేర్తో పాటు కొంచెం ఫెస్టివ్ వేర్ కూడా యాడ్ చేసేసాను. ఈ లాంగ్ ఫ్రాక్ గుర్తుందా? పిల్లల బర్త్డేకి వాళ్ళ డ్రెస్సెస్ షాప్ చేసినప్పుడు నేను కూడా కొన్ని తీసుకున్నాను కదా. సో ఒకటైతే కనిష్క బర్త్డే రోజు వేసుకున్నాను, దీన్నైతే ఇంకా వేసుకోలేదు, అందుకే ఉగాది ఫెస్టివల్ రోజున వేసుకోవాలని ఇది కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి జివామే నైట్ సూట్స్. నేను తీసుకున్న టైంలో 1+1 ఆఫర్ ఉంది. సో బెస్ట్ ప్రైస్లో నాకు వచ్చాయి ఇవి. నీహా అండ్ కనిష్క డ్రెస్సెస్ కోసమేమో చిన్న సపరేట్ ట్రాలీని, అండ్ మా ఇద్దరి కోసమేమో ఈ ట్రాలీని తీసుకున్నాను. ఇంకా స్పెషల్గా ఫెస్టివల్ రోజున వేర్ చేయడానికి ఈ 2 శారీస్ని తీసుకున్నాను. అండ్ స్విమ్ సూట్స్ అన్నీ కూడా సపరేట్గా ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ 6 o'clockకి మా జర్నీ స్టార్ట్ అయింది. లాంగ్ జర్నీస్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్సే ప్రిఫర్ చేస్తాము. సో ఆ మార్నింగ్స్ అయితే ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా వెళ్ళొచ్చని. మార్నింగ్ టైం అరౌండ్ 9:30 అవుతుంది. మైసూర్కి రీచ్ అయ్యాము. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఎస్పెషలీ మైసూర్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా ఫేమస్. అందులోనూ మసాలా దోశ చాలా టేస్టీగా ఉంటుంది కదా. తెలుసా, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నీహాను కనిష్కాను ఆల్మోస్ట్ 4 o'clock నిద్రలేచారు. చక్కగా ఫ్రెష్ అయిపోయి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట ట్రిప్కి వెళ్ళడానికి. ఇక ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే హ్యాపీగా పడుకున్నారు. మైసూర్కి రీచ్ అయిన తర్వాత అప్పుడప్పుడే ఆ నిద్ర నుంచి తేరుకుంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ తింటూ ఉంది. కర్ణాటక వెరీ స్పెషల్ స్వీట్ కేసరి బాత్ ఇది. దీన్ని ఎక్కువగా పైనాపిల్తో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైం నేను మస్క్ మిలాన్ ఉంటుంది కదా, దోసకాయ, దాంతో చేస్తున్నారు. కమ్మటి నెయ్యి వాసనతో వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మైసూర్ స్పెషల్ మసాలా దోశను తింటూ ఉన్నాను. యాక్చువల్గా మసాలా దోశ అండ్ ఆలూ పరాటా రూపేష్ ఫేవరెట్, ఎప్పుడు తన కోసమే ఆర్డర్ చేస్తాను. కాకపోతే ఈ రోజున నేను కూడా తింటూ ఉన్నాను అనమాట, ఇక్కడ స్పెషల్ కదా అని. చాలా టేస్టీగా ఉంది, అసలు మాటల్లో చెప్పలేను. అయితే ఈరోజు తనేమో పూరి ఆర్డర్ చేసుకున్నారు. కనిష్క అయితే ఆ మార్నింగ్ నిద్రలో బ్రేక్ఫాస్ట్ అస్సలు తినలేదు, ఆ కొద్దిగా కేసరి బాత్ తిందంతే. ఇక్కడ నేను నీహా అయితే ఈ మసాలా దోశని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బటర్ అండ్ గ్రేటెడ్ కోకోనట్తో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయిందని చెప్పచ్చు. ఇక దోశ ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ మస్క్ మిలాన్ కేసరి బాత్ టేస్ట్ చేస్తూ ఉన్నాము. వన్స్ మైసూర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగారు రూపేష్. అయితే వాళ్ళు ఈ రెస్టారెంట్ని రిఫర్ చేశారు. ఇలా మనం ఎప్పుడైనా న్యూ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి వెళ్తే బెటర్గా ఉంటుంది. బ్లైండ్గా వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ విషయానికి వస్తే జస్ట్ 1 year అయిందంట స్టార్ట్ చేసి. ఓవరాల్గా రెస్టారెంట్ సర్వీసెస్ అలాగే క్లీన్లీనెస్ నాకు చాలా నచ్చింది. ఇవి చూడ్డానికి కొత్తగా ఉన్నాయి కదా, ఇద్దరు కావాలని అక్కడే కూర్చున్నారనమాట, నీహా కనిష్క. గోలీ సోడాని ఓపెన్ చేయడానికి నేను కూడా ట్రై చేశానమాట. ఫైనల్లీ సక్సెస్ అయింది. ఇక్కడ వీళ్ళైతే స్ట్రాబెర్రీ అలా సమ్ ఫ్లేవర్ తీసుకున్నారు. కాకపోతే నాకైతే అస్సలు నచ్చలేదు. మనకు చిన్నప్పుడు తాగేవాళ్ళం కదా నన్నార్, గోలీ సోడా ఇలాంటివి, అవే బాగున్నాయని అనిపించింది. అలాంటి న్యాచురల్ ఫ్లేవర్స్ అయితే ఇప్పుడు అస్సలు దొరకట్లేదు అనుకుంటా. ఇక్కడ మైసూర్లో బ్రేక్ఫాస్ట్ కానీ ఆగాం కదా, ఈజీగా మాకు 45 minutes to 1 hour టైం పట్టింది. ఇక్కడ అడల్ట్స్కి అండ్ కిడ్స్ ఉన్నదానికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మైసూర్ నుంచి నెక్స్ట్ నమ్డ్రాలింగ్ మానస్ట్రీ ఉందన్నమాట, గోల్డెన్ టెంపుల్, అక్కడికి వెళ్తున్నాము. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు మైసూర్ నుంచి 2 hours టైం పడుతుంది. ఈ బుద్ధిస్ట్ మానస్ట్రీ వచ్చేసరికి కర్ణాటక బైలకుప్పాలో ఉంది. టైం అరౌండ్ ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, అయినా సరే మేము వెళ్ళే ప్లేస్కి ఇది ఆన్ ద వేనే కాబట్టి హ్యాపీగా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేసే వెళ్ళాలనుకున్నాము. ఇది మనకు ఈ గోల్డెన్ టెంపుల్కి ఎంట్రన్స్.
ఈ మానెస్టరీలో చూసినట్లయితే అబౌవ్ 5000 వరకు మనకు బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నారు. ఇది గోల్డెన్ టెంపుల్గా మాత్రమే ఫేమస్ కాదు, వరల్డ్లోనే ది లార్జెస్ట్ బుద్ధిస్ట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా. ఒక్కసారి ఆ గోల్డెన్ టెంపుల్లోకి అడుగు పెట్టంగానే ఆ పాజిటివ్ వైబ్స్ కానీ, మొత్తం ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. ఈ మానెస్టరీ వచ్చేసరికి మనకు 1963లో ఎస్టాబ్లిష్ చేసున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకు ఆ ఎయిర్లోనే ఏదో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయనిపిస్తుంది. ఒకవైపు ఆ చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి, ఇంకొక వైపున బర్డ్ సౌండ్స్, అసలు కదలకుండా ఒక్కచోట అలా కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదైతే మాంగ్ స్టే చేయడానికి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది కదా. యాక్చువల్గా ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుందంట. బెంగళూరు నుంచి రావాలనుకుంటే కనుక అటు ఇటుగా 2.5 hours to 3 hours టైం పడుతుంది. మెయిన్గా మన బిజీ అండ్ హజిల్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. నిజంగానే ఈ ప్లేస్లో ఏదో మ్యాజిక్ ఉందనిపించింది. ఈ మానెస్టరీలో 5000 అబౌవ్ మాంగ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సంఘా కమ్యూనిటీకి చెందిన వాళ్ళంట. ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు దాని వెనకాలన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది. అలా తిరుగుతూ ఆ టెంపుల్స్ని విజిట్ చేస్తూ అక్కడున్న మాంగ్స్ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటే నిజంగానే చాలా బాగా అనిపించింది. ఉరుకులు పరుగుల జీవితం కాదు, ఇలాంటి ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలనిపించింది. బట్ ఏదైనా సరే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇదంతా చూసిన తర్వాత ఇంత పీస్ఫుల్ లైఫ్ వెనకాతలు కూడా మనకు ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ ఉంటుందనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు 60 feet హైట్ ఉంటుంది. మొత్తం కూడా కాపర్ అండ్ ప్లేటెడ్ విత్ గోల్డ్. కంప్లీట్గా ఆ టెంపుల్ ఇంటీరియర్ వాల్స్ అన్నీ కూడా టిబెటియన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. స్పెషల్లీ ఈ వాల్స్ మీద ఉన్న ఈ పెయింటింగ్స్ని త్వాంగా పెయింటింగ్స్ అంటారంట. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిగ్ నాకర్స్ అని చెప్పచ్చు. ప్రత్యేకించి మన ఆలయాల్లో ఎలా అయితే కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తారో అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఇలా దీపాలు వెలిగించి అందంగా ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా అలా వెలుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ ఇది మనకు గ్లాస్ డోర్స్ లోపల ఉందన్నమాట. నేను అవుట్ సైడ్ నుంచి తీస్తూ ఉన్నాను. చుట్టూ గ్లాసెస్తో కవర్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న గాలి కూడా వెళ్ళడానికి ఉండదు. దీపారాధనకి మనం ఎంతటి ప్రాముఖ్యతనిస్తామో వీళ్ళు కూడా అదే విధంగా ఇలా దీపాలను వెలిగించడం చూడడం నిజంగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకవేళ ముందే ఇక్కడికి రావాలన్న ప్లాన్ ఉంటే ఉదయాన్నే 8:30 నుంచి ఒక 9 గంటల లోపు వచ్చినట్లయితే ఆ ప్రేయర్స్ అవి చూడడం చాలా బాగుంటుంది. టిబెటియన్ ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అన్నదానికి మనకు సైన్ ఏంటంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎయిర్లోనే ఉంటుందన్నమాట. ఈజీగా మనం గ్రహించగలం. ఇంకొకటి ఏంటంటే మనకు గోపురం అవి ఉన్నాయి కదా, అక్కడ ఎక్కువగా పక్షులు అవి తిరుగుతూ ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు వెలిగించే దీపాల దగ్గర నుంచి ప్రేయర్స్ టైంలో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ప్లే చేయడం, ఆ సౌండ్స్ వలన కూడా ఇక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇవే అన్నమాట ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చక్కగా అలా ఏర్పాటు చేసి, ఇంకా వాళ్ళు కూర్చునే ఆశ్రమం దగ్గర నుంచి ఆ బెల్స్ అన్నీ కూడా అలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటున్నారు. అండ్ మొత్తం ఓవరాల్గా క్లీన్లీనెస్ కూడా వీళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇందాక చూసారు కదా, మనం టెంపుల్కి ఎటువైపు చూసినా సరే పూల మొక్కలతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కొన్ని పూల మొక్కల వలన ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని అనుకుంటాం కదా, సేమ్ అవే ఇక్కడ పెట్టున్నారనమాట. నందివర్ధనం కానీ, మందారాలు కానీ, ఇంకా పీస్ లిల్లీ ఉంది కదా, అది కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పీక్ సమ్మర్లో అడుగడుగున మనకు వాటర్ స్కార్సిటీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి టెంపుల్ మొత్తానికి కూడా ఇక్కడ ఒక్కటే మనకు ఫౌంటైన్ కనిపిస్తుంది వాటర్ది. కనిష్కాకి వాటర్ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆడుకుంటూ ఉందన్నమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా ఇంట్రెస్ట్. అక్కని కూడా రమ్మంటుంది అనమాట, తీసుకుందాం రా ఫొటోస్ అని. కనిష్క ఏమో చిన్నది, వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా. నేహాకేమో ఎక్స్ప్లోరింగ్ చాలా ఇష్టం, వీటికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఈ గోల్డెన్ టెంపుల్ స్పెషల్గా మెడిటేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. బెంగళూరు నుంచి కొంచెం దగ్గరే కాబట్టి 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మెయిన్గా కిడ్స్ని ఈ సమ్మర్లో ఎంగేజ్ చేయడానికైనా లేకపోతే వాళ్ళకి న్యూ ప్లేసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనకు డిసిప్లైన్ అన్నది కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ హిస్టారికల్ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ ఎవరూ లేరు, నాకైతే కనిపించలేదు. సో నేను తెలుసుకొని సర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. గైడ్స్ ఉన్నట్లయితే ఈ టెంపుల్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోగలమని అనిపించింది. గోల్డెన్ టెంపుల్ ప్రెమిసెస్లోనే మనకు చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ మనకు బుద్ధా రిలేటెడ్ బుక్స్ దగ్గర నుంచి బ్యూటిఫుల్ అండ్ క్యూట్ బుద్ధా ఐడల్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. ఇక్కడ చూపించేవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఆల్మోస్ట్ నేనైతే ఒక 2 to 3 years నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గురించి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకు కొన్ని యూనిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే దొరికాయి. ఇంకా పిల్లల కోసమని క్యూట్ హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను. ఇక్కడ పర్టికులర్గా మనకు షాపింగ్ చేయాలన్న ప్లాన్ ఉంటే కనుక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఐటమ్స్తో పిల్లలకు కావాల్సినవి తీసేసుకొని షాపింగ్ని ఎండ్ చేసేసాము. ఇక ఆ తర్వాత ఐస్ క్రీమ్ టైం అనమాట. ఈ మండుటెండలో అందులో పిల్లలు కూడా ఉన్నారు కదా, ఫస్ట్ చూపు వెళ్ళేది ఐస్ క్రీమ్స్ మీదకే. కాకపోతే వీటిని తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే బెస్ట్గా మనకు కోకోనట్ వాటర్ కానీ లేకపోతే వాటర్ మిలాన్స్ ఇలాంటివి దొరుకుతాయి కదా, హ్యాపీగా వాటిని తినడం మంచిది అనిపించింది. గోల్డెన్ టెంపుల్ విజిట్ తర్వాత మా ప్లాన్ వచ్చేసరికి ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళడం. కాకపోతే టైం ఇప్పుడు 2:30 అవుతుంది, అది క్లోజ్ అని చెప్పారు. సో ఇక డైరెక్ట్గా మా డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. గోల్డెన్ టెంపుల్ టు కూర్గ్ ఆల్మోస్ట్ మనకు 2.5 hours టైం పడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎక్కడికి వెళ్తున్నామో. ఎస్, కూర్గ్. ఇది మా సెకండ్ టైం ట్రిప్ అనమాట కూర్గ్కి. అప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయిన రీసెంట్ టైమ్స్లో ఈ కూర్గ్ని విజిట్ చేసాము. ఎగ్జాక్ట్గా నీహా అయితే ఇప్పుడు కనిష్క కంటే 1 year పెద్దదన్నమాట. తన 5th బర్త్డే అయిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ కనిష్క 4th బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మనకు ఊటీ ఎలా అయితే టీ ప్లాంటేషన్కి ఫేమస్సో అలాగే కూర్గ్ కూడా కాఫీ ప్లాంటేషన్కి ఫేమస్. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫారెస్ట్లో ఉన్నాము, కొడగు ఫారెస్ట్లో. వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ మాకు ఫారెస్ట్ చూపించిందనమాట. ఇక దానిలోనే వెళ్తున్నాం ఫాలో అవుతూ. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఫారెస్ట్లో ట్రావెల్ చేయడం నిజంగానే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఫారెస్ట్ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ మా డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నామనగా మాకు వే మిస్ అయిందనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఈ హౌస్ దగ్గరకు వచ్చాము. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఇక్కడికి వచ్చి మళ్ళీ టర్న్ తీసుకొని వెళ్ళామన్నమాట. అలా వే మిస్ అయ్యి రావడం కూడా చాలా మంచిదైంది అనిపించింది. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ హౌస్ని మిస్ అయింటామని అనిపించింది. కూర్గ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేసో ఇక్కడ హౌసెస్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫైనల్లీ మనం వచ్చేసాం. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మన వర్క్ స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ బయటపడేసి హ్యాపీగా అండ్ ఎంజాయ్మెంట్తో మనం లోపలికి ఎంటర్ అయితే అసలు ఆ ఫీలే వేరు ఉంటుంది. ఇప్పుడు మనం స్టే చేయబోతున్నది క్లబ్ మహీంద్రా. మనం వచ్చిన ఈ ప్రాపర్టీ అయితే విరాజ్పేట్లో ఉంది, కర్ణాటకలో. సేమ్ కూర్గ్లోనే మనకు ఇలా ఫారెస్ట్లో విరాజ్పేట్లో, ఇంకా సిటీకి దగ్గరగా మనకు మదికేరిలో కూడా ఈ క్లబ్ మహీంద్రా ఉంది. వామ్ వెల్కమింగ్తో చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఇది మా సెకండ్ టైం కూర్గ్ ట్రిప్ అని. సేమ్ 2019లో కూడా ఇక్కడే విరాజ్పేట్ క్లబ్ మహీంద్రాను స్టే చేశాము. స్పెషల్లీ కూర్గ్లో మదికేరి కంటే కూడా విరాజ్పేట్ ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మేము క్లబ్ మహీంద్రాకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇక చెక్ ఇన్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఇక్కడ కొన్ని స్నాక్స్ అవి ఆర్డర్ చేసాం పిల్లల కోసమని.
చెప్పడం మర్చిపోయాను, మైసూర్లో తిన్నాం కదా బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్ కూడా చేయలేదన్నమాట. ఇక పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు, బాగా నిద్రపోయారు కార్లో. అయితే ఇక్కడ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే పిజ్జాని ఆర్డర్ చేసాము. ఈ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో 3 days స్టే చేసాము. అక్కడ అమెనిటీస్ ఎలా ఉన్నాయి, హాస్పిటాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. కంప్లీట్ 3 days వ్లాగ్ ఒక్కదానిలో షేర్ చేయడం జరగదు కదా, చాలా లెంతీ అయిపోతుంది. అందుకే ఫస్ట్ స్టెప్ నుంచి మేము స్టే చేసిన స్టూడియో రూమ్ టూర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను. అయితే టైం ఇప్పుడు అరౌండ్ 4:30 అవుతుంది. చెక్-ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. చెప్పాను కదా, ఇది కనిష్కకి చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసాము. మమ్మ ఎలా ఉంది? కనిష్క ఎగ్జైట్మెంట్ చూసారు కదా, షీ ఈజ్ సో హ్యాపీ. తనకు కూడా ఒక మెమరీ లాగా ఉండాలని ఇలా చిన్న క్లిప్ని షూట్ చేశాను. సేమ్ నీహాన్ కూడా ఈ ఏజ్లో ఇక్కడికి సర్ప్రైజ్ హౌస్ అని తీసుకొచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ అయితే రాగానే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే మీకు రూమ్ టూర్ని షేర్ చేస్తూ ఉన్నాను. మెయిన్గా ఈ డీటెయిల్స్ అన్నీ కిడ్స్ ఉన్న వాళ్ళకే కాదు, కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, బయట అవుటింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈ సమ్మర్లో ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్గా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేము బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే చెక్-ఇన్ టైంలో మీకు కావాలనుకుంటే కనుక 1 BR కూడా ఇస్తామని అన్నారు. అయితే ఫస్ట్ డే మాత్రం ఇక్కడ స్టే చేయాలి స్టూడియో రూమ్లో, నెక్స్ట్ డే షిఫ్ట్ చేస్తామన్నారు. కానీ నెక్స్ట్ డే చూసిన తర్వాత 1 BR అస్సలు నచ్చలేదు. నాకైతే స్టూడియో రూమే నచ్చింది. 1 BRకి మెయిన్గా రూమ్స్ పెద్దవిగా స్పేషియస్గా ఉంది, కానీ కాకపోతే బాల్కనీ వ్యూ నచ్చలేదు. కొంచెం బిగ్ ఫ్యామిలీ, ఒక 6 to 7 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మా విషయానికి వస్తే 2 adults and 2 kidsే కదా, హ్యాపీగా ఇది సరిపోతుంది. మేము ఫస్ట్ టైం కూర్కి వచ్చినప్పుడు కూడా ఇందులోనే స్టూడియో రూమ్లోనే స్టే చేసాము. స్టూడియో రూమ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా డ్రై కిచెన్. మనకు కెటిల్ దగ్గర నుంచి అవెన్, ఇంకా మనకు కుక్ చేసుకోవడానికి కావాల్సిన యుటెన్సిల్స్ దగ్గర నుంచి బౌల్ సెట్స్, కప్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాస్లో మనకు చాపింగ్ బోర్డ్ నుంచి గ్రేటర్ దగ్గర నుంచి స్పాట్లాస్ అలాగే సెరామిక్ ప్లేట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే క్లబ్ మహీంద్రాలో స్టేకి ఎంత కాస్ట్ అవుతుందో ఆల్మోస్ట్ మనకు ఫుడ్కి కూడా అంతే అవుతుంది, కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఫ్రిడ్జ్, కొంచెం ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు కుక్ చేసుకోవడానికి అన్నీ సరిపడా ఉంటాయి. ఇదేమో డైనింగ్ ఏరియా. సో ఇందాక చూసారు కదా, లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్న కిచెన్, లెఫ్ట్ సైడ్న డోర్కి వాష్రూమ్స్ ఉంటాయి. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్న మనకు బెడ్ సెట్ ఉంటుంది కిడ్స్కి. అండ్ ఇంకొక సైడ్న వచ్చేసరికి ఇలా క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. సో స్టూడియో రూమ్ చూసారు కదా, ఇప్పుడైతే బాల్కనీలోకి వెళ్దాం రండి. పడతావు బాల్కనీ వ్యూ పిల్లలిద్దరికీ చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను కదా 1 BRని కాదని స్టూడియో రూమ్ తీసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. బాల్కనీ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 1 BR బాగుంటుంది, కానీ మాకు ఇచ్చింది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో అస్సలు వ్యూ ఏమీ బాగోలేదు. అదే ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్ అయితే కనుక ఇంకా బెస్ట్గా ఉండేది. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా. ఇక స్పెషల్ యాక్టివిటీస్కైనా ఇంకా తిరగడానికైనా మనకు టైం సరిపోదని డైరెక్ట్గా అందరం కలిసి స్విమ్మింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ డే 1 మేము స్విమ్మింగ్ని ఎంజాయ్ చేసినట్టు ఇక రిమైనింగ్ డేస్లో అస్సలు కుదరలేదు యాక్టివిటీస్తో. ఇక్కడ చూపిస్తున్నది నా స్విమ్ సూట్. మొత్తం లెగ్స్ అండ్ హ్యాండ్స్ కవర్ అయ్యి మనం వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. స్విమ్ సూట్స్ తీసిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాం కదా, దానికి కూడా డ్రెస్సెస్ని తీసి పక్కన పెట్టేసి వచ్చాము.
మనకున్న 3 డేస్లో రిలాక్సేషన్, ఎంజాయ్మెంట్, అలాగే యాక్టివిటీస్ ఇవన్నీ కవర్ అవ్వాలంటే కొంచెం ప్లానింగ్ అవసరం. నీహాన్ కనిష్కాకైతే స్విమ్ సూట్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవే తీసేసుకున్నాను. నాది మాత్రమే కొత్తది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా, వాటర్ అనేసరికి ఇద్దరు ఎగ్జైట్మెంట్తో పరిగెడుతూ ఉన్నారు. ఇది వరకు నా దగ్గర ఇంకొక స్విమ్మింగ్ డ్రెస్ ఉండేది, దానికంటే కూడా ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నీహాకేమో యూనికార్న్ ఫ్యాంటసీ, అందుకే ఆ ప్రింట్ ఉన్నది తీసాను. అండ్ కనిష్కాకేమో డాల్ఫిన్ది. ఈ శాండిల్స్ గుర్తున్నాయా? రీసెంట్గా నేను బర్త్డే షాపింగ్ అప్పుడే వీటిని కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట పూల్లోకి. నేనైతే ఫస్ట్ భయపడ్డాను, ఎంత డెప్త్ ఉంటుందో, తనకు సరిపోతుందో లేదో అని. కాకపోతే అస్సలు భయం లేకుండా ఫస్ట్ తనే వెళ్తూ ఉంది. మేము అక్కడికి వెళ్ళింది సండే, వీకెండ్ కదా, చాలా రష్ ఉంది. కనిష్కాకి, నీహాకి బోలెడంత మంది ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడున్న 3 డేస్ మొత్తం కూడా వాళ్ళ ప్రపంచం ఆటలైపోయాయి. ఇక ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికి రావడం, లేకపోతే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇదే సరిపోయిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. పూల్ టైంనైతే మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. సాటర్డే, సండే తెలిసిందే కదా, రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మండే వచ్చేసరికి తగ్గిపోయింది. ఇక్కడ ఏంటంటే కనిష్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అలాగే నీహా ఏజ్ గ్రూప్ ఉన్నారు. సో ఇద్దరు కూడా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. కోర్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాఫీ ప్లాంటేషన్ విజిట్, అలాగే అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేశాం కాబట్టి ఈసారి అయితే వాటికి వెళ్ళలేదు. కంప్లీట్గా కిడ్స్ యాక్టివిటీస్కి, ఫుడ్, అలాగే ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. పూల్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక వచ్చి ఫ్రెష్ అయ్యి, ఆ తర్వాత స్ట్రాంగ్గా కాఫీ తాగాము. ఇక రూపేష్ లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారు కదా, అలసిపోయారనమాట. నేను పిల్లలు తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాను. వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు అన్ని ప్లేసెస్ చూడడానికి. మనకు టైర్డ్నెస్ అనిపించినా సరే పిల్లలకి అస్సలు ఉండదు. చూస్తున్నారు కదా, ఈవినింగ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ కూడా అంతే పీస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకు స్పా ఉంది, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. పిల్లలకి ఎప్పుడూ ఆటలే కాకుండా ఇలాంటి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం తీసుకెళ్ళాలి. స్పా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు కదా, మంచిగా ఫౌంటైన్, బుద్ధా స్టాచ్యూ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక వైపున మైల్డ్ మ్యూజిక్, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్గా రిలాక్సేషన్ ఏరియా. ఇక్కడ చూసినట్లయితే స్వస్థలో మనకు అన్నీ కూడా న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ స్పా ట్రీట్మెంట్ ఉంటుంది. రిలాక్సేషన్కైనా లేకపోతే మన సెల్ఫ్ కేర్కైనా ఇదొక బెస్ట్ ప్లేస్. ఇక్కడున్న స్పా ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఒకసారి చూసేద్దాం. స్నేహాన అభ్యంగం, స్వస్థ స్పాష్, అలాగే అరోమా థెరపీ, క్లాసికల్ స్వదేశీ మసాజ్, డీప్ టిష్యూ మసాజ్. వీటిలో ఏదైనా సరే మనం ఇండివిజువల్గా తీసుకోవడానికంటే కూడా కొద్దిగా ప్యాకేజ్గా ఇద్దరికి ముగ్గురికి తీసుకుంటే కొద్దిగా లెస్ అవుతుంది అండ్ బెస్ట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. కూర్గ్లో ఎస్పెషల్లీ కాఫీ స్క్రబ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. స్పాకి ఇద్దరు కిడ్స్ని తీసుకొచ్చాను కదా, అయినా సరే ఇంత కూడా అల్లరి చేయలేదు. హ్యాపీగా ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ పీస్ఫుల్నెస్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ 3 డేస్ నేను నా డైరెక్ట్ ఐస్తో చాలా తక్కువ చూడడం, కెమెరా లెన్స్లోనే ఈ మొత్తం బ్యూటీని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను.
నేను కావాలనుకుంటే గనక ఈ వర్క్ షూట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఉండొచ్చు. కాకపోతే మన వ్యూయర్స్ కూడా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని ఇదంతా కూడా షేర్ చేస్తూ ఉన్నాను. నా వైపు నుంచి మన వ్యూయర్స్కి స్మాల్ రిక్వెస్ట్, ఒకవేళ నా వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది, ఓవరాల్గా బాగుంది అని అనుకుంటే గనక వీడియోని లైక్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు, అది ఖచ్చితంగా ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. క్లబ్ మహీంద్రాలో ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా మనకు గ్రీనరీనే కనిపిస్తుంది. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, పామ్ ట్రీస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ సమ్మర్లో బాగా ఎండగా ఉన్నా సరే డే టైంలో ఈవినింగ్ అయ్యేసరికి చాలా ప్లెజెంట్గా చల్లటి గాలి చాలా బాగుంది. అలా పిల్లలిద్దరితో కలిసి వాక్ చేస్తూ ఉంటే భలేగా అనిపించింది. ఈ వైట్ ఫ్లవర్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో, మనకు యాజ్ ఇట్ ఈస్గా మల్లెపూలు ఉంటాయి కదా అలానే ఉంది, కానీ కొంచెం బిగ్ సైజులో ఉందన్నమాట. అలా వాక్ చేసుకుంటూ హ్యాపీ హబ్కి వెళ్ళాము. ఇది యాక్టివిటీ సెంటర్. ఈ హ్యాపీ హబ్లో షాపింగ్ దగ్గర నుంచి పిల్లలకి యాక్టివిటీస్ కానీ లేకపోతే ఫోటోషూట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. తెలిసిందే కదా, కూర్గ్ కాఫీ ప్లాంటేషన్కి చాలా ఫేమస్. ఇక్కడ కాఫీ మనకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీ దొరుకుతుంది. కాఫీ బీన్స్తో పాటు ఆ కాఫీ బేస్ ఉన్న మనకు స్ప్రెడ్స్ కానీ లేకపోతే ఇంకా హనీ, ఇలా పౌడర్స్ కానీ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా స్పైసెస్ కూడా చాలా ఫేమస్. కూర్గ్కి వెళ్ళినా లేకపోతే ఊటీకి వెళ్ళినా ఖచ్చితంగా స్పైసెస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలాచీ దగ్గర నుంచి బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, అలాగే హనీ చూస్తున్నారు కదా, మనకు ఆల్మోస్ట్ ఫ్రెష్ దొరుకుతుంది అంటారు, కానీ అది ఎంతవరకు మనకు ఒరిజినల్గా ఉంటుందో తెలియదు. ఇది వచ్చేసరికి కిడ్స్ ప్లే ఏరియా. ట్రాంపోలీనా, స్లైడింగ్, ఇంకా లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, ఇంకా క్యారమ్స్ ఇలాంటివి బోల్డ్ అని ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఆడిచ్చిన తర్వాత ఇక రూమ్కి వెళ్ళి రూపేష్ కూడా లేచిన తర్వాత మేమైతే డిన్నర్కి వచ్చేసాము అరోమాస్కి. ఎస్పెషల్లీ ఈ ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఇక్కడ ఫుడ్ గురించి కూడా స్పెషల్గా చెప్పాలి. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ వ్లాగ్లో ఈ ఫుడ్ అలాగే ఏమేమి వెరైటీస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను. కనిష్క మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 పూట్ల సరిగ్గా తినలేదు కదా, ఫస్ట్ అయితే ఫ్రూట్స్ ఇచ్చాను. మా డే 1 నైట్ డిన్నర్ విషయానికి వస్తే చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై. నీహా, కనిష్క ఏమో వైట్ పాస్తా అండ్ బన్ తింటూ ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న రోజులు వాళ్ళ ఇష్టానికే వదిలేసామన్నమాట. అయినా సరే వాళ్ళు తిన్న తర్వాత కొద్దిగా పప్పు, సాంబార్ ఇలాంటివి వేసి కలిపి పెట్టేస్తాను. ఇష్టమైందైనా సరే కంప్లీట్గా తినరు కదా, సో వదిలేస్తూ ఉంటారు. అందుకే ఇలా ఒక 2 to 3 స్పూన్స్ వరకైనా నేను ఇలా ఎక్స్ట్రాగా పెడతాను. ఇది డే 2 మార్నింగ్ ఫ్రెష్గా కాఫీతో స్టార్ట్ చేసాము. రూమ్ టూర్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఓవరాల్గా కిచెన్ వ్యూ ఎలా ఉంటుందో చూపించలేదు కదా, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి టీవీ ఏరియా. ఇటువైపున అటువైపున మనకు గ్లాస్ డోర్స్ వస్తాయి. ఒకవైపున ఏంటంటే మనకు మెయిన్గా బాల్కనీలోకి వెళ్ళడానికి వే. స్పెషల్గా కూర్గ్లో మార్నింగ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ ఫాగ్ కానీ ఎంత బాగుంటుందో అసలు. బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బాల్కనీ వ్యూ, అలాగే ఆ ఫాగ్, ఇంకా కాఫీ, ఈ 3 హైలైట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత హెయిర్కి చాలా రఫ్గా అనిపించింది. కెరటిన్ స్మూత్ని అప్లై చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, వైట్ స్మూత్ జెల్లీ లాగా ఉంటుంది. అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎగ్జాక్ట్గా మనకు సెలూన్కి వెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుందో, టైం లేనప్పుడు హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా ఫింగర్ టిప్స్తో తీసుకొని మనం స్కాల్ప్కి కాకుండా జస్ట్ మనం హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. పర్టికులర్గా హెయిర్ ఎండ్స్కే మనకు రఫ్నెస్ ఉంటుంది కదా, అక్కడ కూడా అప్లై చేసుకుంటే మంచిది. ఇది నా ఫ్రిజీ హెయిర్కి స్మూత్నెస్ని ఇచ్చి చాలా బాగా హెల్ప్ అయింది. ఇలా మొత్తం కూడా కొద్దిగా తీసుకుని అప్లై చేసేసుకొని మసాజ్ లాగా చేసుకున్న తర్వాత ఒక 3 minutes వరకు అలానే వదిలేసేయాలి. నేనైతే ఇక్కడ క్లచ్ పెట్టేసుకున్నాను. కావాలనుకుంటే కనుక షవర్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. మిల్క్ పౌడర్స్, కాఫీ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టారనమాట. ఇక ఆ తర్వాత నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను.
ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఫెస్టివ్ సీజన్లో ఉగాది స్పెషల్గా కొన్ని షార్ట్స్ని మీకు పోస్ట్ చేశాను కదా, అవి మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కాఫీతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.